హలో అండి. ఉలువలతో ఉలువ చారైతే చేసుకుందామండి. ఇంకా పాత తరం నాటి వంటలండి అంతరించిపోతున్నాయండి. ఇవన్నీ కూడా ఇంకా ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుందామండి. మన బామ్మల కాలం నాటి వంటలైతే ఉలువల్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. రాత్రంతా నానబెడితే ఇలా ఉబ్బిపోతాయండి. ఇంకా చక్కగా కడిగి మళ్ళీ వేరే వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉలువలనైతే ఇప్పుడు ఓ పక్కన ఉడుకుతున్నాయండి. కర్రీకి అయితే మనం ఇవన్నీ సిద్ధం చేసుకుందామండి. ఒక 3, 4 పచ్చిమిరపకాయలని ఇలా చీలికల్లా పొడవుగా కత్తిరించుకుందామండి. ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకుందాము. కరివేపాకును కూడా చక్కగా చీల్చైతే పెట్టుకుందామండి. ఇంకా ఆనియన్స్ అండి చిన్న సైజే ఉన్నాయి కాబట్టి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. పొట్టు ఒలిచి వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇంతే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఉలవ చారు అయితే రెడీ అయిపోతుందండి. ఉలవగూడాలైతే ఉడికాయండి. చల్లారబెట్టి అయితే ఉంచాను. ఓ పక్కనైతే మెంతులు జీలకర్ర వేయించి అయితే పక్కన పెట్టి గ్రైండర్లో అయితే వేసేస్తున్నానండి. ఇంతలోకి మన ఉలవగూడాలు కూడా చల్లారాయి. వాటిని కూడా ఈ మిక్సీలో వేసి రెండు కలిపి అయితే వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక గిన్నెలో అయితే చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టాను. ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టి సరిపడా అంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలండి. పోపు దినుసులు చిటపటలాడుతుండగానే వెల్లుల్లి దంచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ వేసి పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇంతలోగా మనం ఇదైతే మిక్సీకి పట్టుకుందామండి. అవి ఫ్రై అయ్యేంత లోపలనైతే వాటర్ పోసి అయితే ఉలువల్ని మెత్తగా రుబ్బుకోవాలండి. చాలా మెత్తటి పేస్ట్ అయితే వస్తుంది. ఇంకా చాలా ఉలువలు తినడం వల్ల అయితే చాలా మంచి లాభాలు ఉన్నాయని అయితే చెప్తారండి. వెనకటి పెద్దలైతే పథ్యానికి వాడతారండి ఉలువలనైతే. బాలింతలప్పుడు పచ్చలైనప్పుడు పసిరికలైనప్పుడే అయితే ఉలువలు చాలా వాడతారండి. బలవర్ధకమైనవి అని అయితే చెప్తారండి. ఇంకా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసి ఈ ఉలువల పేస్ట్ అయితే అందులో వేసి వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. అంతలోపు మనమైతే ఈ చింతపండు గుజ్జును రసం అయితే తీసుకొని పెట్టుకుందామండి. ఇంకా ఈ ఉలువల గ్రేవీ అయితే ఫ్రై అయిందండి. ఇందులో సరిపడా అంత కారం వేసి కలుపుకొని చింతపండు రసం పోసి మరిగించుకొని దించేసుకుంటే కమ్మని వేడి వేడి ఉలువ చారు అయితే రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఎమ్మిగా చాలా బాగుంటుందండి. మన ఉలవ చారు అయితే రెడీ అయినట్టేనండి. కరివేపాకు వేసుకోవాలి. చివరగా గరం మసాలా వేసుకొని దించేసుకుంటే వేడి వేడి ఉలవ చారు రెడీ.